నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం నమో నారాయణాయ. ఇది మనం భారతీయులు స్మరించుకునే ఒక గొప్ప దివ్యమైన మంత్రం. అయితే కొంతమంది వీళ్ళిద్దరికీ భేదాన్ని సృష్టిస్తూ ఉంటారండి. విష్ణువు వేరు, ఈశ్వరుడు వేరు. ఇంకా కొన్ని రకాలైతే చాలా పైశాచికంగా ఈశ్వరుడు దేవుడే కాదని, శ్మశానంలో ఉంటాడని, ఏ శివాలయానికి వెళ్తే అసలు వైష్ణవాలయానికి రాకూడదని, శివాలయంలో ప్రసాదాలు తీసుకెళ్ళకూడదని రకరకాలుగా సృష్టిస్తున్నారండి. సర్వేశ్వరుడైన ఈశ్వరుడు జగమంతా నిండున్నవాడు, ఆది మధ్యం అంతం లేనివాడు. అంటే చివరెక్కడుంది మొదలెక్కడుందో తెలియనివాడు శివుడు. శివుడు మూర్తి స్వరూపుడు కాదు, లింగాకారుడు. ఇన్ని తత్వాలతో నిండున్న శివుణ్ణి కూడా ఏమీ కానటువంటి వాళ్ళం, ఒక ఇసుక రేణు అంత విలువ కూడా లేని మానవ మాత్రులు విమర్శిస్తారండి. ఇందుకే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాట వినండి. శివుడు తాండవము చేయునమ్మా, కైలాసగిరిపై శివుడు తాండవము చేయునమ్మా, జగదాంబ ముందర శివుడు తాండవము చేయునమ్మా, కైలాసగిరిపై శివుడు తాండవము చేయునమ్మా, శివుడు తాండవము చేయునమ్మా. భారతి వీణాచే శృతి గొలుప, లయ తప్పకుండా బ్రహ్మదేవుడు తాళము వేయ. భారతి వీణాచే శృతి గొలుప, లయ తప్పకుండా బ్రహ్మదేవుడు తాళము వేయ. సారసగతులను సప్త తాళముల, సారసగతులను సప్త తాళముల, భారము ముట్టగా ప్రదోష వేళల శివుడు తాండవము చేయునమ్మా. మురళి దేవేంద్రుడే పూరింప, శ్రీ మహావిష్ణువు మురయూచు మధ్యల వాయింప. భరత శాస్త్ర విధి పద్ధతి తప్పగా, భరత శాస్త్ర విధి పద్ధతి తప్పగా శివుడు తాండవము చేయునమ్మా. కైలాసగిరిపై శివుడు జగదాంబ ముందర తాండవము చేయునమ్మా, శివుడు తాండవము చేయునమ్మా. కైలాసగిరిపై శివుడు తాండవము చేయునమ్మా, జగదాంబ ముందర శివుడు తాండవము చేయునమ్మా.